నమస్తే అందరికీ. స్వాగతం మా గ్రీన్ సెట్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్‌కి. ఈరోజు మనం అందమైన కనకాంబరం పూలు గురించి తెలుసుకుందాం. మా ఇంటి ముందు కనిపించే ఈ కనకాంబరం మొక్కలు మీ ఇంట్లో కూడా బాగా పెరగాలంటే ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే నేనైతే ప్రూనింగ్ చేస్తున్నాననమాట. కనకాంబరాల్ని విత్తనాలుగా వేసుకొని ఒక మడి అంటాం కదా! మడి వేసుకోవాలి. వేసుకున్న మొక్కల్ని ఇలా ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలనమాట. ఇలా ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్న మొక్కలకి నేనైతే గెంజి వేస్తున్నాను. రైస్ వండుతాం కదా మనం. రైస్ వండిన వాటర్ ఉంటాయి కదా! అవేస్తే మొక్కలేంటంటే బాగా హైట్ పెరుగుతాయన్నమాట. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా పూస్తాయి. అందుకని చెప్పి ఆ గెంజి వాటర్ అయితే నేను ఇలా మొక్కలకైతే సప్లై చేశాను. కనకాంబరాలు చాలా అందంగా ఉంటాయి. అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటాయన్నమాట. అందరూ ప్రిఫర్ చేస్తారు వీటిని పెట్టుకోవడానికి. గెంజి వేసిన తర్వాత ఇంత బాగా పెరుగుతుంది మొక్క. ఎప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్లుగా ఫస్ట్ మొక్కకి చిగురొస్తుంది కదా! ఆ చిగురొచ్చేది ప్రతిసారి మనం కట్ చేస్తూ ఉండాలన్నమాట. అలా కట్ చేస్తూ ఉండడం వల్ల మొక్క అనేది బాగా పెరిగి ఇలా ఫ్లవర్స్ అయితే బాగా పూస్తాయి. ఇలా చాలా అందంగా పూసే పువ్వులు అండ్ లైట్ వెయిట్ ఉండే పువ్వులు చాలా రేర్ అనమాట. కనకాంబరం స్పెషాలిటీ అది. మొక్కలు పెంచడం అనేది చాలా ఈజీ అనమాట. మెయిన్‌గా ఈ కనకాంబరం మొక్కలు. మనకొక 2, 3 ప్లాంట్స్ ఉన్నా కూడా చాలా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి మనకి. బేసిక్‌గా మన ఫార్మర్స్ ఉంటారు కదా! ఫార్మర్స్ కూడా ఫ్లవర్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఏంటంటే, కనకాంబరాల్ని ఎక్కువ పండిస్తూ ఉంటారనమాట. వాటి వల్ల వాళ్ళకి కూడా లాస్ ఏమి ఉండదు. అండ్ ప్రాఫిట్స్ కూడా బాగా వస్తాయి కాబట్టి, కనకాంబరాన్ని అయితే ప్రిఫర్ చేస్తారు. ఇది దాని లైఫ్ స్టైల్ అనమాట. ఫస్ట్ అయితే అంతా చేసేసిన తర్వాత అది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది కదా! ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది దాని లైఫ్ సైకిల్. ఫస్ట్ అయితే అలా వస్తాయన్నమాట చిన్న చిన్న మొగ్గల్లాగా. ఆ తర్వాత ఒక్కొక్క ఫ్లవర్ ఇలా ప్రతి కొమ్మకి ఇలా అయితే వస్తాయన్నమాట. ఇలా ప్రతి కొమ్మకి వచ్చిన పువ్వుల్ని మనం తీసుకొని మాలగా పెట్టుకోవచ్చు. లేదంటే ఇంట్లో నార్మల్‌గా దేవుళ్ళ మందిరాలకు కూడా వేసుకోవచ్చు. అలా ఫ్లవర్స్ అన్నీ పోయిన తర్వాత ఇలా మీకు ఈ గుత్తులు కనిపిస్తున్నాయి కదా! వీటినైతే కట్ చేసేయాలి. కట్ చేసేసి ఎండబెడితే మనకైతే విత్తనాలైతే రెడీ అవుతాయన్నమాట. విత్తనాల్ని ఇన్‌స్టంట్‌గా వేసుకోవాలి. ఇన్‌స్టంట్‌గా వేసుకుంటేనే మనకి మొక్కలైతే మొలుస్తాయన్నమాట. లేదంటే మొలవ్వు. ఇలా ఫ్లవర్స్ ఉన్న వాటన్నిట్లికి విత్తనాలు గుత్తులుంటాయి కదా! ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత వాటిని తీసేసుకొని ఇలా ట్రాన్స్‌ప్లాంట్ చేసేసుకుంటే మనకి ఇలా మొక్కలైతే తయారవుతాయి. బేసిక్‌గా కనకాంబరాల్లో చాలా కలర్స్ ఉంటాయి. మనకి యెల్లో ఉంటుంది, పింక్ ఉంటుంది అండ్ నారింజ కలర్ అంటారు కదా! అది కూడా ఉంటుంది. యెల్లో కంటే కూడా ఎక్కువ నారింజ కలర్ కనకాంబరం అయితే మనకైతే మార్కెట్‌లో కూడా కనిపిస్తుంది. అండ్ ఈ కనకాంబరాలు మెయిన్‌గా ఏంటంటే ఎండ బాగా తగిలే ప్లేస్‌లో అయితే బాగా పెరుగుతాయన్నమాట. అందుకే నేను కూడా ఎండ తగిలే ప్లేస్‌లో అయితే ప్రిఫర్ చేసుకొని ఈ మొక్కలనైతే వేశాను. ఫస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత మొక్క వేసేటప్పుడు బాగా సాయిల్‌నయితే బాగా దున్నాలనమాట. అప్పుడే మనకి వ వేర్లనేవి లోపలికి వెళ్ళి మొక్క ఎదుగుదల అయితే చాలా బావుంటుంది. అండ్ నాటిన తర్వాత మొక్క తడిలా ఉండేలా చూసుకోవాలనమాట. మొక్క నాటేస్తాం కదా! నాటిన తర్వాత కింద తడిగా ఉందో లేదో కూడా మనం చూసుకోవాలి. ఏంటంటే మనకి సీజన్ బేస్ ఏముండదు. ఇయర్ మొత్తం పువ్వులైతే పూస్తాయి. ఈ మొక్క వేసుకోవడం అనేది చాలా బెనిఫిట్. ఇందాక మీకు వీడియో చూపించినట్లుగా రైస్ బాయిల్ చేసిన వాటర్ వేయొచ్చు. లేదంటే మనకి నేచురల్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా! కౌ డంగ్ గానీ ఇవన్నీ వేస్తే కూడా మొక్కలనేవి బాగా పెరుగుతాయి. మనకి ఏంటంటే మనం హార్వెస్ట్ అయితే ఒక 60 డేస్ నుంచి హార్వెస్టింగ్ అయితే ఉంటుందనమాట. కనకాంబరం మొక్క వేసుకుంటే దాని లైఫ్ సైకిల్ వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుందనమాట. అంటే దాని లైఫ్ స్పాన్ వచ్చేసి 3 ఇయర్స్. మొక్కలు వేసుకుంటే మనకు చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఒక మొక్క వేసామంటే మనకు 3 ఇయర్స్ వరకు మనం ఫ్లవర్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అన్ని ప్రికాషన్స్ తీసుకుంటే పువ్వులైతే ఇంత బాగా పూస్తాయన్నమాట. కాకపోతే ప్రికాషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి నీరనేది ఇంకాలనమాట. నీరెక్కువ అంటే తడి ఉండకూడదు. నీరు కనుక నిల్వ ఉండిపోతే మాత్రం రూట్స్ అనేవి కుళ్ళిపోతాయి. రూట్స్ కుళ్ళిపోతే ఏమవుతుందంటే ఈ ప్లాంట్ అనేది చనిపోతుంది. 3 ఇయర్స్ బతికే ప్లాంట్ ఈ రూట్స్ కుళ్ళిపోతే మనకి డేస్‌లోనే చనిపోతుందనమాట. ఈ ప్లాంట్ దగ్గర ఏంటంటే మీరు తడి అనేది లేకుండా చూసుకోవాలి. అంటే తడి ఉండాలి. సాయిల్ అనేది మాయిశ్చర్‌గా ఉండాలి. కాకపోతే ఎక్కువ వాటర్ అనేది నిల్వ ఉండకూడదనమాట. స్టోర్ అయ్యి ఉండకూడదు. స్టోర్ అయ్యి ఉంటే రూట్స్ అనేవి కుళ్ళిపోతాయి. సెకండ్ టిప్ ఇందాక చెప్పినట్టు విత్తనాలొస్తాయి కదా! విత్తనాలొచ్చినప్పుడు మనం ఇన్‌స్టంట్‌గా వేసేయాలనమాట. అప్పటికప్పుడే సెట్ అవుతాయి మనకి ఇలా మొక్కలు రావడానికి. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదా! ఈ ఫ్లవర్ అంతా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్‌కి మిగులుతాయి కదా గుత్తులు. అవైతే ఇన్‌స్టంట్‌గానే వేసేయాలి విత్తనాలు. లేదంటే మనకైతే జర్మినేషన్ అయితే ఉండదనమాట విత్తనాల నుంచి.
ప్రూనింగ్ చేస్తున్నాను కదా! సో, ప్లాంట్‌నయితే చాలా టేక్ కేర్ చేయాలి. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే, మనకి ఫ్లవర్స్ అయితే బాగా పూస్తాయన్నమాట. మెయిన్‌గా ఈ కనకాంబరం మొక్కలకేంటంటే, ఎక్కువ ఎండు తెగులు, నారుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు అని వస్తాయి. నారుకుళ్ళు తెగంటే చెప్పాను కదా ఇందాక, నీరు ఎక్కువగా నిలువగా ఉంటే, అప్పుడు నారుకుళ్ళు తెగులు వస్తాయన్నమాట. రూట్స్‌కి ఇన్ఫెక్షన్ వచ్చేసి, ఆ ప్లాంట్ అయితే డై అయిపోతుంది. ఇంకా ఎండు తెగులు ఏంటంటే, ఆకులు వాలి పసుపు రంగులోకి మారుతాయి కదా! సో, ఇవన్నీ వస్తాయన్నమాట. సో, ఇలా వచ్చినప్పుడు మనకేంటంటే మ్యాంకోజెబ్ అని ఉంటుంది. సో, దాన్ని వాటర్‌లో కలిపి స్ప్రే చేస్తారు బయట ఫార్మర్స్. మనకి మెయిన్‌గా కనకాంబరం మొక్కలేంటంటే పువ్వులనేవి ఇయర్ మొత్తం పూస్తాయన్నమాట. సో, మనం 1 ఎకర్‌కి పెంచుకుంటే మనకి 1800 నుంచి 2500 వరకు కిలో పూలైతే వస్తాయి. సో, ఫార్మింగ్‌గా ఎంచుకునే వాళ్ళకి ఇదొక మంచి క్రాప్ అనే చెప్పొచ్చు. మనం ఈ మొక్కల్ని డ్రిప్ ఇరిగేషన్ లేదా ఫెర్టిగేషన్ ప్రాసెస్ చేయాలనమాట. సో, డ్రిప్ ఇరిగేషన్ ఏంటంటే, వాటర్ అనేది ఎక్కువ నిల్వ ఉండకూడదు కాబట్టి, కొంచెం కొంచెం వాటర్ వెళ్ళేలాగా డ్రిప్ ఇరిగేషన్ అయితే ఇచ్చుకోవచ్చు. అంటే మీరు గనుక ఎక్కువ ప్లాంట్స్ వేసుకుంటే. నార్మల్ ఇంటి దగ్గర పెంచుకునే ప్లాంట్స్‌కైతే మనం నార్మల్‌గా వేసేయొచ్చు. వాటర్ స్ప్రే చేసేయొచ్చు. కాకపోతే ఎక్కువ ఒక 1 ఎకర్ గానీ, 2 ఎకర్స్ గానీ వేసుకుంటే మాత్రం డ్రిప్ ఇరిగేషన్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. అండ్ ఇంకా ఫెర్టిలైజర్స్ కోసమైతే ఫెర్టిగేషన్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. సో, మెయిన్‌గా ఏంటంటే వడలు, తెగులు ఇవన్నీ వస్తాయి కదా! సో, చెప్పాను కదా! ఆకులనేవి యెల్లోగా మారిపోతాయి అండ్ రూట్స్ అనేవి కుళ్ళిపోతాయి అని చెప్పి. సో, కార్బాండిజం అని ఒకటుంటుంది. అది కూడా ఇస్తామనమాట మన మొక్కలకి. సో, మెయిన్‌గా 60 డేస్‌కైతే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయి. సో, 90 డేస్‌కి చూస్తే మనకిలా కంప్లీట్‌గా ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. సో, బేసిక్‌గా 90 డేస్‌కి మనమైతే ఫ్లవరింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ ఫ్లవరింగ్ అయితే 90 డేస్‌కైతే మనం చూడొచ్చు. సో, మీరైతే ఫస్ట్ కండిషన్ వచ్చేసి సన్ స్పాట్‌లో పెట్టండి. సో, ప్లాంట్స్‌కి బాగా సన్ తగిలి అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకునేలాగా సన్ స్పాట్‌లో అయితే ఈ ప్లాంట్స్‌ని పెట్టండి. ఒకవేళ మీరు గనక ఇంట్లో పెంచుకోవాలి, ఆర్గానిక్‌గా ఇంకేం యూజ్ చేయకూడదు అనుకుంటే మాత్రం బనానా పీల్ ఉంటుంది కదా! సో, బనానా తొక్కలతో మనం ఒక ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. ఆ ఫెర్టిలైజర్ వేస్తే బాగా పూస్తాయన్నమాట. సో, బనానా ఫెర్టిలైజర్స్ వేయొచ్చు, లేదంటే కాంపోస్ట్ వేయొచ్చు. అంతే కాకుండా ఇందాక చెప్పినప్పుడు రైస్ బాయిల్ చేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా! అది కొంచెం చల్లార్చి అది వేయొచ్చు. ఇంకా టీ, కాఫీ పొడులుంటాయి కదా! సో, అవి కూడా వేయొచ్చనమాట. సో, ఎప్పటికప్పుడు దీనికి ఫీడింగ్ ఇస్తూ ఉంటే మనకు కూడా ఫ్లవరింగ్ అనేది అంత బావుంటుంది. కాకపోతే ఇలా చిగుళ్ళనేవి కట్ చేసుకుంటూ ఉంటే మనకేంటంటే ఎక్కువ బ్రాంచెస్ ఒస్తాయి. సో, ఎక్కువ బ్రాంచెస్ ఒస్తే మనకి ఎక్కువ పూలొస్తాయనమాట. సో, ఇదైతే మైండ్‌ఫుల్‌గా మనం కనకాంబరాన్ని పెంచినప్పుడు చూసుకోవాలి. సో, ఫస్ట్ ఒక 3 మంత్స్ వరకు మనం కేర్ టేక్ చేస్తే చాలు. ఆ తర్వాతయితే మనం అసలు పట్టించుకోనవసరం లేదనమాట. సో, దాని ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని అంతా అది చూసుకుంటుంది. సో, మెయిన్ ఏంటంటే వాటర్ అనేది స్టోర్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఫస్ట్ మీరు గనుక బయట నుంచి నారు తెచ్చుకుంటే అప్పుడు కొంచెం 1 డే, 2 డేస్‌కి మొక్క నిలబడదనమాట. సో, కంగారు పడనవసరం లేదు. థర్డ్ డే ఆర్ ఫోర్త్ డేకి ఆ మొక్కయితే నిలబడుతుంది. సో, ఇవే కనకాంబరాల గురించి మనందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్.